హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే రెసిపీ వచ్చేసి పచ్చిమిరపకాయల పచ్చడి అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా అయితే నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. తప్పకుండా మీరు కూడా చూసి ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ ఇలా పెట్టుకుని పచ్చిమిరపకాయలు ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇందులోకి 2 టమాటాలను మాత్రమే యూజ్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుని వీటి రెండింటిని దోరగా వేయించుకోవాలి. ఈ మెంతులు జీలకర్ర ఈ చట్నీకి అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసి పచ్చిమిరపకాయలని దీనిలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయలని వేపేటప్పుడు ఇవి టప్ టప్ మంట సౌండ్ అనేది వచ్చి పగులుతూ ఉంటాయి కదండి. అలా రాకుండా ఉండాలంటే వీటి ముక్కులు ఉంటాయి కదండి పచ్చిమిరపకాయలకి, వాటిని కొంచెం ఇరిచి వేసినట్లయితే అలా రాదనమాట. సో ఈ విధంగా చక్కగా మంచిగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 2 టమాటాలను కట్ చేసి పెట్టుకున్నవి దీంతో పాటు యాడ్ చేసుకోవాలండి. ఒక్కసారి ఈ టమాటా అంతా మగ్గేంత వరకు ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కనుక మంచిగా ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే చక్కగా టమాటా కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఆల్రెడీ చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే యాడ్ చేసుకుని ఇది కూడా ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చింతపండుని కొంచెం నీట్గా వాష్ చేసుకుని అయితే వేసుకోండి. సో ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో అయితే చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోటికి చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట. నీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. సో ఈ విధంగా చక్కగా మంచిగా చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై అయ్యాక ఈ ఆయిల్ అంతా నురగ వస్తుంది కదండి, ఈ ఆయిల్లో నుంచి నురగ తగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అప్పుడే ఇవి చక్కగా వేగినట్లు అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే ఆయిల్ అంతా చక్కగా దీనికి పీల్ చేసిందనమాట. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం కూల్ అయిన తర్వాత అయితే ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకుని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. చూసారు కదా, చక్కగా ఈ విధంగా అయితే వేసుకోండి. ఇదంతా ఈ విధంగా వేసుకుని ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలను కూడా దీంతో పాటు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది అనమాట ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి అయితే ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీకు వీలైతే రోల్ ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చండి. సో ఈ విధంగా వేసుకుని టేస్ట్ ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఒక 4 ముక్కల్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి. లైట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని చక్కగా వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకు తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో నాకైతే తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మన వీడియోకి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.